జిల్లా కొవ్వూరులో కాపు సామాజిక వర్గ నేతలు కీలక ప్రకటన చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీఎస్ రావు మృతికి సంతాప సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కాపు సమాజ అభ్యున్నతికి కృషి చేసిన ఇద్దరు నాయకుల మరణం తీరని లోటన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా కాపు నాయకులు, కార్యకర్తలు ఒకే వేదికపైకొచ్చి ఈ నెల 20న తాళ్లపూడి మండలంలో జరిగే సంతాప సభలో పాల్గొని నివాళులు అర్పించాలని పిలుపునిచ్చారు. దివంగత మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర మాజీ కాపునాడు అధ్యక్షులైన శ్రీ జీఎస్ రావు గారు అకాల మరణం చెందిన సందర్భంగా మన కొవ్వూరు నియోజకవర్గంలో మన సమాజ వర్గానికి చెందిన నాయకుడు మరణించడం పట్ల నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి ఆత్మకి, వారి ఫ్యామిలీకి ఆత్మకి మనోధైర్యాన్ని ఇచ్చే దేవుడు చల్లగా చూడాలని, అలాగే మన దివంగత కేశుశేషులు ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమ నేత, కాపుల ఆరాధ్యదైవమైన మరి కాపుల హక్కుల గురించి, కాపుల పిల్లలు బాగోవాలని ఒక నిరాహార దీక్ష చేసి పార్టీలకు అతీతంగా ఆ రోజు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని రప్పించి ఒక జీవోని 30 జీవోని విడుదల చేసిన నాయకుడు, మన నాయకుడు మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం గారు, అలాగే మాజీ కొవ్వూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జీఎస్ రావు గారు కాపు జాతికి వారు చేసిన సేవలు, కాపుల ఐక్యత కోసం వారు చేసిన సేవలు కాపు జాతి అంతా గుర్తు పెట్టుకుంటుంది. వారు అకాల మరణం పొందటం మా అందరికీ కూడా విచారకరం. అందుచేత కొవ్వూరు నియోజకవర్గ కాపు సోదరీమణులందరూ కూడా వారికి ఘనమైన నివాళి అర్పించాలనే ఒక ఉద్దేశంతో సోమవారం మధ్యాహ్నం తాళపూడిలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సంతాప సభ ఏర్పాటు చేశారు. దానికి అందరూ కూడా కాపు సోదరీమణులందరూ కూడా సంఘీభావం ప్రకటించి వారు ఈ జాతికి చేసినటువంటి సేవల్ని కొనియాడుతూ శ్రద్ధాంజలి ఘటించాలని చెప్పి అందరూ కూడా ఐక్యతగా పార్టీలకు అతీతంగా హాజరు కావాలని చెప్పి కోరుతూ నమస్కారం. దివంగత నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు, జీఎస్ రావు గారు తక్కువ కాలంలో, దగ్గర కాలంలో చనిపోవటం కాపు జాతికి, రాష్ట్రంలో కాపు జాతికి చాలా తీవ్రమైన నష్టం. వీరిద్దరిని ఆత్మ శాంతించాలని, చేకూరాలని 20వ తారీఖు సోమవారం నాడు కొవ్వూరు నియోజకవర్గం అంతా పార్టీలకు అతీతంగా కార్యక్రమం చేయాలి. సోమవారం తాళపూడిలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించాము. కావున మధ్యాహ్నం 3 గంటలకు నియోజకవర్గ కాపులందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం